కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలోని టేకుళ్ల మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా జాతర ఘనంగా నిర్వహించారు. తాత ముత్తాతల కాలం నుంచి స్వయంభూగా వెలిసిన క్షేత్రంలో పట్నాలు, బోనాలు, రుద్రాభిషేకాలు నిర్వహించగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. దేవస్థానం అభివృద్ధి కోసం దాతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సహకారం అందించాలని ఆలయ కమిటీ కోరింది. గద్దపాక గ్రామం, మండలం శంకరపట్నం, జిల్లా కరీంనగర్. మా గ్రామంలో టేకుళ్ల మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని 2వ సంవత్సరం జాతర ఘన విజయంగా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి, పుర ప్రజలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ దేవస్థానం దాదాపు ఎన్నడో నిర్మాణం జరగాలి. మా తాత ముత్తాతల కాంచెల్లి ఇక్కడ వెలిసింది. మాకు తెలియని, మేము జన్మించని పూర్వం ముందు నుంచి కూడా మాకు ఇక్కడ వదలకు పోయేటప్పుడు బండ్లు తిరిగేటి, కొబ్బరికాయలు కొట్టుకొని పోయేది. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున ప్రజలు కానీ ఎవరు కానీ వచ్చి బోనాలు చేసేది. పోయినసారి ఈ గుడిని నిర్మాణం గావించి మేము మొదటి జాతర చేసినాం. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మేము యథావిధిగా స్వామివారికి ఏ కైంకర్యాలు చేయాలో ఆ కైంకర్యాలు చేసుకుంటా పోతున్నాము. రెండవది, ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఈ గుడి నిర్మాణానికి కూడా మా మాజీ సర్పంచ్ గారు కానీ, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ గారు కానీ, మాజీ ఉప సర్పంచ్, ఎంపీటీసీలు కానీ, మా గ్రామ పెద్దలు కానీ ప్రతి విషయంలో కూడా మాకు సహకారంగా ఉంటున్నారు. ఏ విషయమైనా కూడా వారిని ఆలోచించే మేము ప్రజల వద్ద నిర్ణయం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము ఒక నిర్ణయంగా భావించి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు దీనికి ముందుండి దీని యొక్క డెవలప్ కొరకు దాతలే కానీ, వారి యొక్క కృషితోని కానీ, ఇంకేమన్నా డెవలప్ కొరకు ఇక్కడున్న ఏ పార్టీలు కాకుండా భగవంతుని కొరకు దీని డెవలప్ కొరకు అందరూ సహాయ సహకారాలు అందించాలని మా యొక్క విజ్ఞప్తి. ఈ గద్దపాక గ్రామంలో పూర్వంలో వెలిసినటువంటి లింగం ఇక్కడ దీని శిథిల వ్యవస్థ ఉంటే దీన్ని స్వయంభూ లింగేశ్వరంగా గుర్తించాం. ఇప్పుడు దీన్ని